ఇప్పుడు ఈయనకి వచ్చేసింది. ఇప్పుడు వరకు మనం పెట్టిన తర్వాత 460 యూనిట్లు జనరేట్ అయింది. దీన్ని ఏమంటారు? కన్వర్టర్ అంటారు అన్న దీన్ని. నా పేరు కలీం ఉదయగిరి. నేను ఇంతకుముందు కరెంట్తో చాలా ఇబ్బంది పడేవాడిని. దాదాపు సమ్మర్లో ఏసీ 2 ఏసీలు ఉన్నాయి. నాకు 2 ఏసీలకు 3000, 3500 కట్టిన రోజులు ఉన్నాయి. తర్వాత నేను సదరన్ గ్లోబల్ ఎనర్జీ వాళ్ళతో కలిశాను. సోలార్ వేయించుకున్నాను. సోలార్ వేయించుకున్న తర్వాత కెనరా బ్యాంకులో అప్లై చేసిన వారానికంతా డబ్బులు పడిపోయినాయి. దాదాపు 80,000 సబ్సిడీ పడింది. ఇది పెట్టినప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఒక్కసారి కరెంట్ బిల్ కట్టాను నేను 430 రూపాయలు. తర్వాత దాదాపు 9-10 నెలలు అయిపోయినాయి. ఇంతవరకు ఒక పైసా కట్టలేదు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. కూడా కరెంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇటువంటి సోలార్ వేయించుకుంటే చాలా మంచిది. డబ్బులు ఆదా అవుద్ది, కరెంట్ ఆదా అవుద్ది. కూడా కరెంట్ మనకు ఎక్కువ అయిపోయినా కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు అవి తీసుకొని మన అకౌంట్లో వాళ్ళు డబ్బులు కూడా చేసే బెనిఫిట్ ఉన్నాయి. జహీర్ అహ్మద్, మాది ఉదయగిరి అండి. నేను ఈ ఏరియాలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా కంపెనీ పేరు వచ్చేసి సదరన్ గ్లోబల్ ఎనర్జీ. మెయిన్గా సోలార్ పెట్టించుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి. నష్టాలు అనేవి చాలా వరకు తక్కువ ఉన్నాయి. దీంట్లో లాభాలు ఏమిటంటే మనం కట్టేటువంటి కరెంటు బిల్ని 90% వరకు సేవ్ చేసుకోవచ్చు, 90% వరకు సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే 1 కిలోవాట్కి 1100 రూపాయల వరకు మనకు సేవ్ అవుతుందండి. 3 కిలోవాట్ పెట్టుకున్నామంటే 3300 నుంచి 3500 వరకు మనకి పవర్ బిల్ సేవ్ అవుతుందండి. ఈ 3 కిలోవాట్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 78,000 సబ్సిడీ కూడా ఇస్తుంది. ప్లస్ ప్రతి ఒక్క బ్యాంకులో కూడా ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఆ బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ఇవ్వడానికి ముందుగా ప్రపోజల్కి ఇస్తున్నారండి. ఈ సోలార్ పెట్టుకోవడాని వల్ల మనకి 25 సంవత్సరాల వరకు అంటే మన కస్టమర్కి ప్లస్ ఏపీ కరెంట్ వాళ్ళకి ఒక 20 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్లో ఏముంటుందంటే మనకి కరెంట్ అవసరమైనప్పుడు వాళ్ళు ఇవ్వాలా, మన దగ్గర యూనిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాలా. ఇలా అగ్రిమెంట్ కూడా ఉంటుంది. 25 సంవత్సరాల వరకు మనకి కరెంట్ బిల్ అనేది 90% వరకు మనకు రాదండి. దానివల్ల మనకి సోలార్ పెట్టించుకోవడం వల్ల చాలా అంటే చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయండి. 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు కూడా 78,000 సబ్సిడీ ఇస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్. మీరు దీన్ని పెట్టించుకోవడం వల్ల మీరు సమ్మర్ కానీ ఎండాకాలంలో దాదాపుగా ప్రతి ఒక్క ఇంట్లో ఏసీ ఉందండి. 3,500, 4,000, 5,000 ఇంతవరకు కరెంట్ బిల్లు వస్తుంది. ఆ బిల్లు నుంచి మనం విముక్తి పొందాలా అంటే మీరు సోలార్ పెట్టుకున్నారంటే దాదాపుగా మీరు కరెంట్ బిల్ కట్టకుండా తప్పించుకునేటువంటి కరెంట్ బిల్ నుంచి బాధలు తప్పించుకోవచ్చండి. ఇది మెయిన్గా.